బాగా ఏడుస్తున్నాం అందరం. ఏడుస్తూ ఇప్పుడు క్యాంప్ ఆఫీసులే కదా డెడ్ బాడీ ఉంది సార్ది. అప్పుడు మేము లోపలికి పోయినాం ఆ టైంలో. ఎందుకో ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరిని ఓదారుస్తారు? పిల్లలని, భార్యను ఓదారుస్తారు. అవునా? మేము లోపల పోయి చూస్తే ఆడ ఉల్టా ఉన్నది కథ. నాకు ఆడ మేము లోపల పోతుంటే మేము ఏడుస్తున్నాము, వాళ్ళ మమ్మల్ని ఓదారుస్తున్నారు. ఆడ ప్రాక్టికల్ గా చూసిన జగన్ విషయం, జగన్ గాని లేకపోతే షర్మిల అయితే అట్లా దూరం ఉన్నదనుకో, వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నారు లోపల. మేమేమో బయట ఏడుస్తున్నాం. నేను స్టన్ అయిపోయినా. అరే ఇదేంది, ఏం జరుగుతుంది లోపల? మేమేమో ఏడ్చుకుంటే పోతుంటే వాళ్ళు మమ్మల్ని ఓదారుస్తున్నారు. వాళ్ళని వదులుదామని మేము పోతే ఉల్టా జరుగుతుంది లోపల. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము మాలాంటి వాళ్ళకు ఉంది, కానీ మీ ఫ్యామిలీకి లేదు. లేదు అది రాంగ్. షర్మిలకు లేదు, వైఎస్ షర్మిలకు లేదు, జగన్ కి లేదు. నేను చూసినా కదా, ఫ్యామిలీని అంతా చూసినా కదా. ఆడంతా ఎట్లా ముఖ్యమంత్రి కావాలి, ఎవరు కావాలి ఫ్యామిలీ అనేది స్కెచ్ నడుస్తుంది ఆడ. మేమేమో ఏడుస్తున్నాం. ఆ లోపల పోయినాక నేను ఏడు బంద్ చేసిన. ఏదో ఇదంతా అంత డ్రామా ఉన్నదిరా నాయన అని వదిలేసిన. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా? ఎప్పుడని చెప్పినా? అనవసరంగా నన్ను పోయి ఆడ గెలకడమే కదా. నన్ను మంచోని తీసుకోపోయి చెడ్డో చేసే ప్రయత్నమే కదా. చాలా విషయాలు మాకు తెలుసు. మేము మాట్లాడము, పోనీలే మా నాయకుడు మంచి నాయకుడు అని చెప్పి మాట్లాడడం అంతే. ఎందుకు వీళ్ళు నోరు వారేసుకుంటారో, ఏం మాట్లాడతారో ఏందో. ఆ షర్మిలకు ఏం పార్టీ పెట్టిందో ఏందో ఆమెకే తెలవాలి. అదంతా ఇక్కడ ఉన్నోళ్ళకే దిక్కులేదురా నాయనంటే ఇంకా ఒకరో ఉన్నోళ్ళకే దిక్కులేదు ఇక్కడ.